నమస్తే మూడాపాంధ్రకు స్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ప్రశ్నలకు నిలదీతలకు ఎదురవుతున్నాడు. ఎందుకంటే వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ తాలూకాలో నల్లమల్ల అడవుల్లో కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలను కూల్చివేసిన ఇంతవరకు ఆయన స్పందించలే. ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ గారు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా కూడా స్పందించలేదనే ఒక ప్రశ్న ఎదురవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైపే అందరి వేళ్ళు ఎందుకు పోతున్నాయంటే సనాతన ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని, ఆ మేరకు జాతీయ స్థాయిలో ఒక చట్టం తీసుకురావాలనే దానికి పోరాటం చేస్తానని తిరుపతి వేదికగా గతంలో ఆయన అట్టహాసంగా ప్రకటించినారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఆయన చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఆయన ఆ టైంలో అదేదో దీక్ష బున్నాడు. దాదాపు 2 వారాలేమో దీక్ష బున్నాడు. ఆ తర్వాత దీక్షను తిరుమలకు వచ్చి విరమించినాడు. ఆ దీక్ష విరమించిన తర్వాత తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాడు. ఆ బహిరంగ సభలో తీవ్ర ఆవేశంతో మాట్లాడినాడు. ఆ సభలోనే ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు ఒక చట్టం తీసుకురావాలా, ఒక కమిటీ ఏర్పాటు కావాలా, ఇట్లా ఏవేవో మాట్లాడినాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి కాశీనాయన క్షేత్రంలో నిత్యం అన్నదానం చేసే సత్రాలను కూలగొట్టి ఒక 500 ఆవులను ఉండే ఒక షెడ్డును తొలగించి వాటిని ఇప్పుడు ఎండలో పెట్టి ఎంతోమందిని నిరాశ్రయులను చేసిన వైనం పైన ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదనే ఒక నిలదీత ఎదురవుతుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖకి అయితే బాధ్యత వహిస్తున్నారో అటవీ శాఖకు సంబంధించిన అధికారులే ఈ కూల్చివేతకు కారణమైనారు. మరి తన శాఖకు చెందిన అధికారులు దాష్టికానికి పాల్పడితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం లేదు అనేది అందరి ప్రశ్న. ఇది చాలా న్యాయమైందే. ఇంతవరకు ఆయన నోరు తెరవలే. పైపెచ్చు ఆ శాఖతో సంబంధం లేని మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా స్పందించినారు. ఇది కూల్చివేత అనేది అన్యాయము. ఎవరైతే ఆ కూల్చివేతకు పాల్పడినారో ఆ అటవీ అధికారులపైన చర్యలు తీసుకుంటాం. పైగా ఏ అన్నదాన సత్రాలనైతే కూల్చినారో వాటిని తన సొంత ఖర్చుతో నిర్మిస్తానని కూడా నారా లోకేష్ గారు ప్రకటించినారు. మరి సనాతన ధర్మానికి కట్టుబడి ఉండా హిందూ పరిరక్షణకు తానే ఆద్యుడిని అది ఇదని ఏవేవో మాట్లాడినాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మరి తన శాఖకు సంబంధించిన అధికారులు కాశీనాయన క్షేత్రంలో ఇంత అరాచకానికి పాల్పడితే ఎందుకు స్పందించలేదనేది అందరి ప్రశ్న. ఆయన ఎందుకో కానీ ఒక్కోసారి ఒక్కో రకంగా స్పందిస్తాడు. తనకు సంబంధం లేని ఈ టీటీడీ విషయంలో ఆ తొక్కిసలాట సందర్భంలో తిరుపతికి వచ్చి క్షమాపణ చెప్పాలా అని డిమాండ్ చేసినాడు. ఆ సందర్భంలో తాను ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పినాడు. ఇప్పుడేమో తన శాఖకు సంబంధించిన వాళ్ళే ఈ పని చేస్తే ఆయన నోరు మూసుకొని ఉంటాడు. ఎప్పుడు ఎట్లా స్పందిస్తాడో ఆయనకే తెలియాలా. కాశీనాయన క్షేత్రానికి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే కాశీనాయన పేరుతో మన రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోను, కర్ణాటకలోను, తమిళనాడులోను పెద్ద ఎత్తున ఈ అన్నదాన సత్రాలు వెలిసినాయి. ఫ్రీగా భోజనం పెడతారు. మరీ ముఖ్యంగా కాశీనాయన క్షేత్రంలో ఒక టైం అంటూలే, ఎనీ టైం, రాత్రిలే పగుళ్ళే, ఎంతమంది అయినా పోవచ్చు. పోతే చాలు మనము అన్నం తినచ్చు. అట్లాంటి గొప్ప క్షేత్రాన్ని కూలగొట్టడం అంటే మరి స్పందించని పవన్ కళ్యాణ్ ధోరణిని ఎట్లా అర్థం చేసుకోవాలనో ఎవరికి అంతుబట్టడంలే. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో పలుచునైంది. రాజకీయంగా కూడా చాలా నష్టపోవాల్సి వచ్చింది.